నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గిరిజనుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. 18వ డివిజన్లో డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే మాధవి భూమి పూజ. బీఆర్ స్టేడియాన్ని దశల వారీగా డెవలప్ చేసేందుకు చర్యలు. కాంపౌండ్ వాల్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నసీర్. బాలికలు పాఠశాల దశలోనే ఎన్సీసీలో చేరితే భవిష్యత్ బాగుంటుంది. లెఫ్టినెంట్ కల్నల్ సుదర్శన్, రిటైర్డ్ మేజర్ దశక. గిరిజనులకు పక్కా ఇళ్లు కట్టించే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. విజయవాడలో గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్షించారు. గిరిజన ప్రాంతాల్లోని హాస్పిటల్స్లో డాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేని వారికి యుద్ధ ప్రాతిపదికన జారీ చేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి వివరించారు. గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ డాక్టర్స్ కొరత ఎక్కువగా ఉంది. డాక్టర్స్ కూడా మనం డాక్టర్లు వేస్తున్నాం, కానీ డాక్టర్ వెళ్ళి 15 రోజుల తర్వాత వెళ్ళిపోతున్నారు. ఇలా కాకుండా ఖచ్చితంగా డాక్టర్లు అక్కడ ఉండే విధంగా ఏదో ఒక మనం ఆలోచన చెయ్యాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి కూడా మనం చెప్పడం జరిగింది. ఈరోజు మీటింగ్లో కూడా ఈ అంశం చర్చలోకి వచ్చింది. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ, అది పిహెచ్సి కానీ, సిహెచ్సి కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి డాక్టర్స్. ఏ డాక్టర్స్ అయితే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలని కూడా ఫుల్ చేస్తున్నాము. అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లో వీళ్ళు టెస్టులు చేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ మిగిలిన వీళ్ళందరినీ కూడా వాళ్ళని కూడా త్వరలో వేయడానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఎంతో పూర్వం మనం స్కిల్ డెవలప్మెంట్ అని వైటీసీ బిల్డింగ్లు, అంటే చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు వైటీసీ బిల్డింగ్లు ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కువ ఆ బిల్డింగ్స్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెట్టేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ అవి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 18వ డివిజన్లో రోడ్లు, డ్రైన్లు, వాటర్ పైప్ లైన్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ చేశారు. కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణతో పాటు జనసేన నాయకులు ఆలహరి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు, డ్రైన్, అదేవిధంగా వాటర్ పైప్ లైన్ దాదాపుగా ఒక 20 లక్షల రూపాయల వర్క్ని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. చాలా ఫాస్ట్గా ఒక 1 మంత్లోనే ఈ ఒక వర్క్ పూర్తి చేసుకొని స్థానికంగా అందరికీ కాస్త ప్రశాంతత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే 2 వైపులా కూడా డ్రైన్ లేని పరిస్థితి, వాటర్ ఎక్కడిదక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇనుక్కుపోయే పరిస్థితి తప్ప లేదంటే ఓవర్ఫ్లో అవుతున్న పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో ప్రధానమైన సమస్య. దీన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చాలా ఫాస్ట్గా వర్క్ని స్టార్ట్ చేసుకొని చేస్తున్నాము. అండ్ ఇదే ఏరియాలో మనకు అడ్డిగూడెం మొత్తం కూడా చాలా సమస్యలు ఇలాగే రోడ్డు, డ్రైన్స్ అవసరం ఉన్న పరిస్థితుల్లో కౌన్సిల్లో పెట్టుకొని వాటి వర్క్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అవి కూడా చాలా ఫాస్ట్గా వర్క్స్ స్టార్ట్ అవుతాయి. పూర్తి చేసుకొని ప్రజలందరికీ ఈ రోడ్స్, డ్రైన్స్ సమస్య లేకుండా చేయడం మా లక్ష్యంగా ఈరోజు యావత్ నియోజకవర్గం మొత్తం కూడా ఈ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మరి వేసవకాలం దృష్టిలో పెట్టుకొని వాటర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాము. ఈ ఏరియాలు మొత్తం చిన్నపాటి వర్షం వస్తే జలమయం అవుతూ ఉన్నాయి. అటువంటి వర్కులకి మరి మేడం గారితో మాట్లాడి లెటర్ పెట్టాము. అన్నీ శాంక్షన్ అయినాయి. ఇవన్నీ 1 నెల 2 నెలల్లో పూర్తి చేస్తాము. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బీఆర్ స్టేడియం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. 1,60,00,000 రూపాయలతో నిర్మించనున్న స్టేడియం కాంపౌండ్ వాల్ భూమి పూజలో కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు తగు ప్రాధాన్యతను ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. బీఆర్ స్టేడియంను దశల వారీగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. స్టేడియం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కలెక్టర్ నాగలక్ష్మి, డిప్యూటీ మేయర్ సజీలతో కలిసి నసీర్ భూమి పూజ చేశారు. సుమారు 1,60,00,000 రూపాయలతో ఈ వాల్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. దాదాపు 100 కోట్ల రూపాయలతో బీఆర్ స్టేడియంను డెవలప్ చేసి అన్ని క్రీడలకు కేరాఫ్ గా తీర్చిదిద్దుతామని నసీర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మీరావరి, అశోక్, చిస్టి, కూటమి నాయకులు ఈరి సాయి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో బ్రహ్మానంద రెడ్డి స్టేడియం దాదాపు
18 ఎకరాలతో అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేసినటువంటి క్రీడా ప్రాంగణం బీఆర్ స్టేడియం. దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక రకాలుగా క్రీడా ప్రాంగణాన్ని స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఖేలో ఇండియా ద్వారా కానీ, అలాగే సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా కానీ దీన్ని సమీకృతంగా ఒక డిపిఆర్ని రెడీ చేయడం జరిగింది. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఒకటి కాంప్లెక్స్, దీంట్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ని అసంపూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రెవెన్యూ పరంగా డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని పరిరక్షించుకోవడానికి కాంపౌండ్ వాల్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా. శాసనమండలి సభ్యురాలిగా కావలి గ్రీష్మ ప్రమాణం చేశారు. శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు గ్రీష్మతో ప్రమాణం చేయించారు. అనంతరం శాసనమండలి నియమ నిబంధనల కిట్ను ఆమెకు అందించారు. మాజీ శాసనసభ స్పీకర్ ప్రతిభాభారతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా వెలగపూడి సచివాలయంలో ఉద్యోగులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సచివాలయం మొదటి భవనం నుంచి మెయిన్ గేట్ వరకు ఈ ర్యాలీ సాగింది. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జై భారత్, జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నందు నిర్వహిస్తున్న ఎన్సీసీ టెనాంధ్ర బాలికల బెటాలియన్ వార్షిక శిక్షణ శిబిరం నందు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు సేనా మెడల్, విశిష్ట సేనా మెడల్ గ్రహీత మేజర్ జనరల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ఎస్ దశక, లెఫ్టినెంట్ కల్నల్ ఎస్వీఎస్ సుదర్శన్ పాల్గొన్నారు. యువత యుద్ధానికి అవసరమైనప్పుడు ప్రభుత్వం కోరిక మేరకు సాయం అందించాలని, తమదైన రంగాల్లో రాణించి దేశభక్తిని చాటాలని 10A బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎస్వీఎస్ సుదర్శన్ అన్నారు. ఈ సదస్సులో ఎన్సీసీ క్యాడెట్లకు మిలిటరీ శిక్షణలో భాగంగా డ్రిల్, మ్యాప్ రీడింగ్, వెపన్ ట్రైనింగ్పై శిక్షణ అందిస్తున్నామని, విద్యార్థుల్లో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంశాలకు అవగాహన కల్పిస్తున్నట్లు లెఫ్టినెంట్ కల్నల్ సుదర్శన్ తెలిపారు. ముఖ్య అతిథి రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ జనరల్ డాక్టర్ దశక మాట్లాడుతూ విద్యార్థులు చేసే ప్రతి పనిలోనూ ముందు దేశం గురించి ఆలోచించాలని సూచించారు. బాలికలు పాఠశాల దశలోనే ఎన్సీసీలో చేరడం ద్వారా భవిష్యత్ మెరుగుగా ఉంటుందని తెలిపారు. క్రమశిక్షణ, శ్రద్ధతో అనుకున్న ఆశయాలను విద్యార్థులు సాధించవచ్చని తెలిపారు. ఈ శిబిరంలో మా బెటాలియన్ చెందిన 430 బాలికల క్యాడెట్లు పాల్గొంటున్నారు. ఈ శిబిరంలో వీళ్ళకి మిలిటరీ శిక్షణలో భాగంగా డ్రిల్, మ్యాప్ రీడింగ్, వెపన్ ట్రైనింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, బెటిల్ క్రాఫ్ట్ మీద శిక్షణ ఇస్తున్నాము. ఈ రోజున నెలకొన్న యుద్ధ వాతావరణం దృష్ట్యా రాష్ట్రంలో ఉన్న యువతందరికీ నేను ఒకటే సందేశం ఇస్తున్నాను. మీరు అందరూ కూడా మీరు ఏ రంగాలలో ఉన్నారో ఆ రంగాలలో బాగా కష్టపడి పనిచేయాలి. ఆ రంగాలలో అవసరమైనప్పుడు యుద్ధానికి కావాల్సిన సహాయం మీరు చేయాలి. యు వాక్ దిస్ వే ఓన్లీ వన్స్. మీరు జీవితంలో డిగ్రీ ఒకేసారి చేస్తారు కాబట్టి డిగ్రీ మీరు శ్రద్ధతో బాగా కనుక చేయగలిగితే మీకు జీవితంలో ఇంకా ఢోకా ఉండదు, మీరు వెనక్కి తిరిగి చూడాలని అవసరమే ఉండదు. అందుకని మీరు ఏ ఆశయాలతో మీరు డిగ్రీలో కాలు పెట్టారో అదే ఆశయాలు మీకు నెరవేరాలి అంటే మీరు శ్రద్ధతో, క్రమశిక్షణతో మీరు నేర్చుకోండి. మీరు విద్యార్థినులుగా మీరు చేయవలసింది ఏంటంటే మీరు చేసే ప్రతి పనిలోనూ దేశం గురించి ఆలోచించాలి. ముందు దేశం గురించి ఆలోచించండి,
తర్వాత సంఘం గురించి ఆలోచించండి, తర్వాత మీ గురించి ఆలోచించండి. అది చాలా ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల సిఐడి విచారణకు హాజరయ్యారు. దాడి జరిగిన సమయంలో తాను ఊర్లో లేనని సజ్జల తెలిపారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారని, కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదనే విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. కానీ దీనికి సంబంధించినంతవరకు నేను లేని ఆ రోజు అని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ అడిగారు. తెలిసిన విషయాలు ఏమన్నా చెప్పమన్నారు. తెలియనివే మొత్తం మీరు అడుగుతున్నవేవి నాకు తెలియదని చెప్పాను. మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్పాను. ఇది కేసుకు సంబంధించి ఈ సంవత్సరంగా మీరు చూస్తుంటే అది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ సోకాళ్ళ రెడ్ బుక్ పాలన అనేది ఆ రోజు అతను లోకేష్ అంటుంటే ఏదో పొలిటికల్ రిటారిక్లో పార్ట్గా అన్నారనుకున్నాం. కానీ అంటే అది రాసుకోవడం, నువ్వు సంతకం పెడతావో లేదో వచ్చిన వారికి అక్కడ ఉన్నా ఉండకపోయినా కేసు పెట్టడం, మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకోవడం, రిమాండ్కి పంపించడం. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలను సోషల్ మీడియాలో కించపరుస్తూ పోస్ట్ చేసిన కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మపై తక్షణమే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎన్ఎస్యుఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు హిందూ కళాశాల కూడల్లో ధర్నా నిర్వహించి శ్రేష్ఠి వర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో మహాత్మా గాంధీ, నెహ్రూ చేసిన కృషి శ్రేష్ఠి వర్మ తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ హితవు పలికారు. జవహర్లాల్ నెహ్రూ దేశ ప్రధానిగా 30 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశానికి పంచవర్ష ప్రణాళికల ద్వారాగా వ్యవసాయ రంగం, పరిశ్రమలు, ఉద్యోగ రంగం, రైతు కూలీలకి మంచి బాటేసినటువంటి గొప్ప నవభారత నిర్మాత. వాళ్ళిద్దరినీ నోటికొచ్చినట్టు ప్రేలటం, అసమంజసంగా మాట్లాడినటువంటి దాని మీద ఎన్ఎస్ఐ మిత్రులు, మరి కరీం గారి నాయకత్వంలో ఎన్ఎస్ఐ విద్యార్థులు గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. గ్రీవెన్స్ ద్వారాగా యాక్షన్ తీసుకోమని చెప్పి 7 రోజుల్లో యాక్షన్ తీసుకోమని చెప్పి ఎస్పీ గారు నగరం పాలన స్టేషన్కి పంపేయటం జరిగింది. 7 రోజులైనా ఎఫ్ఐఆర్ కట్టకపోతే మరొకసారి ఇవాళ ఒక నిరసనగా ఎఫ్ఐఆర్ కట్టండి, ఎంక్వైరీ చేయించండి. ఇటువంటి అసందర్భపు మాటలు మాట్లాడిన శ్రేష్ఠి వర్మను కఠినంగా శిక్షించాలి. ఇది భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు మంచిది కాదు అని చెప్పి ఎన్ఎస్ఓ వాళ్ళు చేపడితే ఇవాళ అరెస్ట్ చేశారు. ఆ ఉద్యమాలు చేయడం తప్ప, లేదా భారత జాతి మహాత్మా గాంధీ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద ఉద్యమం చేస్తే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తారు. కార్మిక కోడ్లు, నల్ల రైతు చట్టాలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్త సమ్మె జరగనుంది. దీనికి కార్మిక, కర్షక, రైతు సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఈ సమ్మెను రైతులు విజయవంతం చేయాలని రైతు సంఘాల నాయకులు కోరారు. సిపిఎం కార్యాలయంలో కంచుమాటి అజయ్, ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించడం లేదని, బ్యాంకులు కౌలు రైతుకు రుణాలు ఇచ్చేందుకు కూడా వెనకాడడం దురదృష్టకరమని అన్నారు. మనకి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే 60% వ్యవసాయం ఆధారపడే ఇవాళ రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మికులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. దీని ప్రధానంగా ఇవాళ పండిన పంటలకు ఏ పంటను కూడా ఇవాళ మద్దతు రేట్లు ధర లేదు. మద్దతు ధర కంటే కూడా సగం రేటుకి ఇవాళ కొనే పరిస్థితి ఉంది. కాబట్టి రైతు సంఘాలుగా మద్దతు ధరల చట్టం వెంటనే తీసుకురావాలని చెప్పేసి, దాంతోపాటు కౌలు రైతులకు కూడా ఈ యొక్క ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో వలన భూయజమాన అనుమతి దాంతో కార్డు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే పెట్టారో, దీనివల్ల కౌలు రైతులు కార్డులు రావట్లేదు. అదేవిధంగా బ్యాంకులకు రుణాలు ఇవ్వట్లేదు. అంటే ఇవాళ ప్రజలకి, దేశ ప్రజలకు అన్నం పెట్టే వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే పనిలో ఉన్నారు. కాబట్టి దీన్ని వ్యతిరేకించాలి. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంఘాలకు అప్పచెప్పకుండా మే 20వ తేదీన లేబర్ కోడ్ను రద్దు చేయాలని చెప్పేసి అని అన్ని ట్రేడ్ యూనియన్స్ సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చిన దేశవ్యాప్తంగా. ఆ సమ్మెకి మద్దతుగా అన్ని రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతు సంఘాలు సంఘీభావంగా అన్ని గ్రామాల్లోనూ హర్తాలకు పిలుపునివ్వడం జరిగింది. మే 20వ తేదీన జరిగినటువంటి హర్తాల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి
రైతాంగం పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతాంగానికి సంబంధించి పండించిన పంటకు గిట్టుబాటు ధరకు సంబంధించి చట్టం చేయాలని చెప్పేసి, అలాగే ఉపాధి హామీ పథకానికి 200 రోజులు పని కల్పించి 600 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి, సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి, దానికి 2 లక్షల కోట్ల రూపాయల నిధుల్ని అదనంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రపంచ మెట్రాలజీ దినోత్సవ వారోత్సవాలను గుంటూరులో లీగల్ మెట్రాలజీ శాఖ నిర్వహిస్తోంది. గుజ్జనగుళ్ల డీమార్ట్లో వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ షాలిం రాజు, అసిస్టెంట్ కంట్రోలర్ కొండారెడ్డి, ఇన్స్పెక్టర్ సునీల్ రాజుతో పాటు విజిలెన్స్ కమిటీ సభ్యులు చదలవాడ హరిబాబు, నాగేశ్వరరావు, కవిత, బేబీ, సరోజిని తదితరులు పాల్గొన్నారు. వినియోగదారులు తీసుకునే వస్తువుల తూనికల్లో ఖచ్చితత్వం ఉండేలా చూసుకోవాలని షాలిం రాజు, హరిబాబు సూచించారు. ఫుడ్ ఐటమ్స్ పై తప్పనిసరిగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలన్నారు. మీరు ప్యాక్ చేసుకుంటారు లూజ్ ఐటమ్స్, మేము అందుకే లూజ్ ఐటమ్స్ దగ్గర మేము అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వెయిట్స్ అండ్ మెజర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ ప్రాంతంలోనే ఉన్నది కాబట్టి మీరు 1 కేజీ ఉప్మా తీసుకున్నారు, లేకపోతే మీరు కేజీ బాస్మతి రైస్ తీసుకున్నారు, కంపల్సరీగా ఆ సంచి బరువు టేర్ వెయిట్ కలిసి ఉండేటట్టు చూసుకోండి. కేజీతో పాటుగా దాదాపు 5 నుంచి 8 గ్రాముల వరకు ఉంటుంది సంచి బరువు. కేజీ 5 గ్రాముల నుంచి కేజీ 8 గ్రాముల వరకు మీకు సంచి బరువు ఉండాలి. అది చూసుకోండి తప్పనిసరిగాను. ప్రతి కేజీకి మనం నష్టపోవాల్సిన అవసరం లేదు. రెండో విషయం, డేట్ ఆఫ్ ప్యాకింగ్. ఇప్పుడు మీరు ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నారు, చపాతీ కానీ పరోటా కానీ, రెడీమేడ్ చపాతీ రెడీమేడ్ పరోటా వచ్చింది. హరిబాబు గారి దగ్గర తెలియజేసిన విషయం ఏంటంటే డేట్ ఆఫ్ ప్యాకింగ్ లేదని ఒక కంపెనీ ప్రత్యేకంగా చెప్పారు. అలా డేట్ ఆఫ్ ప్యాకింగ్ ఉందా లేదని ఫుడ్ ఐటమ్స్ మీద కంపల్సరీగా ఫ్రోజన్ ఐటమ్స్ వచ్చి ఎవరు ఉంటుంది. ఫ్రోజన్ ఐటమ్స్ ఐటీ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్న పరోటా చపాతీలకి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. అలా చూసి మీరు ఆ వస్తువుల్ని కొనుగోలు చేయవద్దు. దాంట్లో కంపల్సరీగా ఫంగస్ అనేది చేరి ఉంటుంది. ఎందుకంటే తయారు చేసిన దగ్గర నుంచి 5 రోజుల లోపలే దాన్ని వాడుకోవాలి. అలాగా వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని మనం తీసుకెళ్ళి వాడుకున్నట్టయితే దానివల్ల ఆ ఫంగస్ వల్ల మనకు చనిపోయే వరకు అంత ప్రమాదం మనకు సంభవిస్తుంది. అందుకని చెప్పాను. రెండోది ఏంటంటే కస్టమర్ కేర్ నెంబరే కాకుండా మెయిల్ ఐడి కూడా ఉండాలి. అది కంపల్సరీ. అది లేకపోయినా సరే మనం అధికారులు మనం కనుక వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు కేసులు రాస్తారు. కమిషనర్ పులి శ్రీనివాసులు తమ ఛాంబర్లో కోర్టు కేసుల పురోగతి, పెండింగ్ అంశాలపై విభాగాధిపతులు, సూపరింటెండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 20 నాటికి విభాగాల వారీగా వివిధ రకాల కోర్టు కేసుల పరిష్కారంపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని విభాగాధిపతులను ఆదేశించారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్దంలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కు ఏఐఎస్ఎఫ్ సంతాపం తెలిపింది. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మురళీ నాయక్ కుటుంబానికి ఏఐఎస్ఎఫ్ నేతలు నాసర్జీ, ప్రణీత్ తదితరులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మనకు విజయం సిద్ధించాలని చనిపోయిన దేశ ప్రజల, సైనికుల ఆత్మశాంతి కోసం గుంటూరు ఈస్ట్ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 11:15 కొత్తపేట శివాలయంలో జీటీ రోడ్లోని మస్తానయ్య దర్గాలో, అనంతరం గన్హాల్ చర్చి నందు ఆపరేషన్ సింధూర్ 2.0 యుద్ధ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మన సైన్యం, మన దేశ ప్రజలు, మన ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అందరూ సురక్షితంగా ఉండాలని, మనకు విజయం సిద్ధించాలని, చనిపోయిన దేశ ప్రజల, సైనికుల ఆత్మశాంతి కోసం డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకురాలు డాక్టర్ శనక్కాయల అరుణ, బీజేపీ నాయకులు సురేష్ కుమార్ జైన్, షేక్ రఫీ, మండల అధ్యక్షులు మలిశెట్టి పవన్ కుమార్, రామకృష్ణ, పోకాల పురుషోత్తం, శ్రీనివాస్, మండల బీజేపీ నాయకులు దేశు సత్యనారాయణ, దేవిశెట్టి బాబురావు తదితరులు పాల్గొన్నారు. దేశానికి సపోర్టుగా, సైనికులకు సపోర్టుగా ఈ రోజున వారందరికీ విజయం చేకూరాలనేటువంటి ఆశయంతో ముందు వినాయకుడిని, తర్వాత సాంబశివుడిని, తర్వాత అమ్మవారిని దర్శించుకొని వారికి పూజలు అందించాము. చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ భారతదేశంలో జరుగుతూ ఉంది. ముష్కరులు
డిస్క్రిమినేట్ చేసి హిందువులు ముస్లింలని సెపరేట్ చేసి చంపడం ఇంతవరకు హిస్టరీలో కూడా ఎక్కడ జరగలేదు. ఇటువంటి దుశ్చర్యని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ భగవంతుడు భారతదేశం ఎప్పుడు కూడా సర్వోజనో సుఖినో భవంతు అనేటువంటి దేశం ఇది. బార్డర్లో ఉన్న మన ప్రజలకు భారతీయులందరూ సురక్షితంగా విజయవంతంగా మనం ఈ యొక్క సంక్షోభం నుంచి యుద్ధం నుంచి విజయవంతంగా మన భారతదేశం ముందుకు రావాలని, అలానే కుటిల ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులందరూ హతమవ్వాలని, ఏదైతే చిచ్చు పెట్టి మన భారతదేశంలో హిందువులకి ముస్లింకి క్రిస్టియన్కి చిచ్చు పెట్టాలనుకుంటున్నారో వాటిని తిప్పికొట్టి మనందరం ఒకటే నిరూపిస్తూ ఈరోజు గుడుల్లో, మసీదుల్లో, దర్గాల్లో, చర్చిల్లో అన్ని చోట్ల మన భారతీయుల యొక్క విజయం కోసం ఆకాంక్షిస్తూ పూజలు చేస్తున్నాము. 11 kV లైన్ మెయింటెనెన్స్ కారణంగా రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నగరంలోని జేకేసీ రోడ్, విజయపురి కాలనీ, తారకరామ నగర్, బారాం హిమం పంజా రోడ్, చిన్న బజార్, లాంచెస్టర్ రోడ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతున్న కారణంగా ప్రజలు గమనించి సహకరించగలరని విద్యుత్ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజనుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. 18వ డివిజన్లో డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే మాధవి భూమి పూజ. బీఆర్ స్టేడియాన్ని దశల వారీగా డెవలప్ చేసేందుకు చర్యలు. కాంపౌండ్ వాల్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నసీర్. బాలికలు పాఠశాల దశలోనే ఎన్సీసీలో చేరితే భవిష్యత్ బాగుంటుంది. లెఫ్టినెంట్ కల్నల్ సుదర్శన్, రిటైర్డ్ మేజర్ దశక. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.